ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమము మీకు అందరికి కూడా దీవెనకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాను. ఈ యొక్క ప్రసారాలు టీవీలో మాత్రమే కాకుండా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. దైవ జ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఈ వీడియోలన్నీ కూడా మీరు చూడవచ్చు. ఇందులో అనేకమైన దీవెనకరమైన విషయాలు ఉంటూ ఉన్నాయి. మీరు వినండి, మరి చూడండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సత్యాలు అనేక మందికి అందించబడటానికి మీరు ప్రార్థన చేయండి, సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి మరొక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. 121వ కీర్తన 1-2 వచనాలు ఈ సమయంలో చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని యొక్క పేరు, ఆయన యొక్క ప్రత్యేకత ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ 2వ వచనములో యెహోవా వలనే నాకు సహాయం కలుగునే మాట మనం చూస్తాం. యెహోవా అనేటువంటి పేరుకు అర్థము ఉన్నవాడు, అనువాడు అని అర్థం. నిర్గమకాండం 3వ అధ్యాయములో దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్న సమయంలో మోషేకి తన యొక్క పేరుని వెల్లడి చేస్తాడు. ఆయన నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని చెప్పి నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనములో ప్రభువు చెప్తాడు. ఉన్నవాడు అంటే అర్థం ఏమిటంటే అన్ని కాలాల్లో ఉన్నవాడు, అనగా భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, త్రికాలాల్లో ఉన్నవాడు. ఏదో ఒక కాలానికి పరిమితమైన వాడు కాదు, కానీ అన్ని కాలముల్లో కూడా ఆయన ఉన్నవాడు, సజీవుగా ఉన్నవాడు, జీవించుచూ ఉన్నటువంటి వాడు, సజీవుడైనటువంటి దేవుడు అని అర్థం. కాబట్టి బైబిల్లో దేవుడు తన యొక్క ఉనికిని గురించి, తన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, తన దైవత్వాన్ని గురించి చాలా చక్కగా ఆయన రాయించాడు. అందులో ఒక అంశము ఆయన ఉన్నవాడు. యెహోవా అనే పేరుకు ఉన్నవాడు అని అర్థం. ఈ ఉన్నవాడు అనేటువంటి దేవుడు 3 కాలాల్లో ఉన్నటువంటి దేవుడు ప్రకటన గ్రంథంలో అంటాడు. 1వ అధ్యాయములో 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఆల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చున్నాడని రాయబడింది. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండివాడను నేనే. అంటే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం, 3 కాలాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వర్తమాన కాలము అంటే ఈ సృష్టి అంతా కూడా ఉనికిలో ఉన్న కాలం. భూతకాలము అంటే ఈ సృష్టి ఏది లేక ముందు ఉన్నటువంటి కాలము. భవిష్యత్తు కాలము అంటే ఈ సృష్టి అంతా ముగింపబడిన తర్వాత ఉండేటువంటి కాలం. అంటే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటిదాకా ఉన్నాడు అంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి వాడు. మధ్యలో ఏదో కొంతకాలం ఉండి వెళ్ళిపోయినటువంటి వాడు కాదు ఆయన. అందుకని ఆయన అంటాడు, నేను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో. ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఎవరని మనం గమనిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగాయి. కాబట్టి ఈయన ఎప్పుడు ఉన్నాడు అంటే సమస్తము కలుగక ముందు ఉన్నాడు, ఆది యందు ఉన్నాడు, అది భూతకాలం.
ఈ ఆది యందు ఉన్నటువంటి దేవుడు, సమస్తమును కలిగించిన దేవుడు, మరి 14వ వచనంలో గమనిస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఉంది. అనగా ఆది యందు ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించి మానవుల మధ్య నివసించాడు. యేసుక్రీస్తు అనే నామంలో ఆయన ఈ లోకంలో జీవించడం జరిగింది. సరే, అది ఆది కాలం అంటే భూతకాలం, ఏదీ లేని కాలం. తర్వాత వర్తమాన కాలము అనగా యేసు ప్రభువు మాట్లాడుతూ మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అనగా ఈ యుగమంతా అయిపోయేంత వరకు ఉన్న దేవుడు ఆయన. ఈ యుగము ఏది లేక మునుపు ఆది యందు ఉన్నటువంటి దేవుడు, సమస్తం ఏది అనగా భూమి కానీ ఆకాశం కానీ సూర్యచంద్ర నక్షత్రాలు కానీ ఏవీ లేక మునుపు ఉన్నటువంటి వాడు. రెండవదిగా సృష్టి కలుగు చేసిన తర్వాత ఆయన అంటున్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం, అంటే ఈ యుగం అంతా అయిపోయేంత వరకు, ఈ ప్రపంచ అంతం అంతా కూడా జరిగేంత వరకు కూడా ఈ వర్తమాన కాలం అంతట్లో ఉన్నటువంటి వాడు ఆయన. మూడవదిగా ఆయన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడుతూ, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణై ఉన్నాను. ప్రభువు చెప్తున్నాడు, నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని, జీవించువాడను అంటే ఉన్నవాడను, మృతుడునైతిని కానీ, అందుకే మానవుల యొక్క పాపాలకు ప్రాయచిత్తం చేయటం కోసం సిలువలో చనిపోయాడు. 3వ రోజు తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన చనిపోలా, తిరిగి లేచి సజీవంగానే పైలోకానికి వెళ్ళటం జరిగింది. పైలోకంలో ఉన్న దేవుడు అంటున్నాడు యుగ యుగములు సజీవంగా ఉన్నాను, అంటే యుగ యుగములు ఉన్న దేవుడు. 90వ కీర్తన 1-2 వచనాలు, ప్రభువా తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. పర్వతాలు లేక మునుపు, భూమి ఈ యొక్క లోకం అనేది లేక మునుపు యుగ యుగముల నుంచి ఉన్న దేవుడు ఆయన. అది భూతకాలము. ప్రస్తుతం యుగ సమాప్తి వరకు సదాకాలం ఉన్నాను, ఇది వర్తమాన కాలము. ఈ యొక్క ప్రపంచం అంతం తర్వాత యుగ యుగములు జీవించున్న దేవుడు ఆయన. సో ఉన్నవాడు అంటే యెహోవా అంటే ఉన్నవాడు, ఉన్నవాడు అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆ ఉన్నవాడైనటువంటి దేవుడు, ఆది యందు ఉన్న దేవుడు శరీరధారిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. మనందరి పాపాల నిమిత్తమై ఆయన సిలువలో వెల చెల్లించాడు. 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారందరి పాపాలకు క్షమాపణ కలిగించి వారికి దైవలోకంలో స్థానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. యెహోవా అంటే ఇది అర్థము, ఆయన చేసే పని ఇది. రెండవదిగా ఈ యొక్క 121వ కీర్తనలో 2వ వచనం 2వ భాగంలో అంటాడు, ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు. ఆయన ఎవరు అనగా భూమి ఆకాశములు సృజించినవాడు. 3 కాలాల్లో ఉన్న ఈ దేవుడు ఏం చేశాడు అనగా భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించిన రాయబడింది. అనగా ఆది యందు ఈ సృష్టిని ఆయన కలుగు చేసిన దేవుడు. సృష్టి లేకముందు ఉన్న దేవుడు సృష్టిని కలుగు చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సృష్టి దేవుడు కాదు, సృష్టి వేరు దేవుడు వేరు. ఉదాహరణకి కుండలు వేరు, కుండలను తయారు చేసినటువంటి కుమ్మరి వేరు. ఇద్దరు ఒకటి కాదు, రెండు ఒకటి కాదు. కుమ్మరి వేరు, కుండలు వేరు. అలాగే దేవుడు వేరు, దేవుడు కలుగు చేసిన సృష్టి వేరు. చాలామందికి ఈ విషయం, ఈ డిఫరెన్స్ అనేది తెలియక ఈ సృష్టినే దైవత్వం కలిగిందని పూజ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్లో స్పష్టంగా దేవుడు సృష్టికి దేవునికి మధ్య ఉన్నటువంటి తేడాను వివరంగా ఆయన రాయించాడు. కాబట్టి దేవుడి నుంచి సృష్టి వచ్చింది, సృష్టి నుంచి దేవుడు రాలేదు.
ఆయన కలుగు చేశాడు. ఈ సమస్తమును కలుగు చేసిన దేవుడు ఆయనై ఉన్నాడు. ఆయన్ను మనం ఆరాధన చేయాలి, ఆయనకు మనం నమస్కారం చేయాలి, ఆయన్ను మనం పూజించాలి. ఎందుకంటే మనల్ని నరకం నుంచి రక్షించేది సృష్టి కాదు, మనల్ని ప్రమాదాల నుంచి రక్షించేది సృష్టి కాదు, మనల్ని దుష్టశక్తుల నుంచి రక్షించేది సృష్టి కాదు, మనల్ని అశాంతి నుంచి రక్షించేది సృష్టి కాదు, మనల్ని రకరకాల భయాలు, ఒత్తిళ్ళు, అనుమానాలు, రకరకాల సమస్యల నుంచి రక్షించేది సృష్టి కాదు, సృష్టికర్త. సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు మనల్ని నరకం నుంచి రక్షించువాడు, దుష్టశక్తుల నుంచి రక్షించువాడు, పాపముల నుంచి రక్షించువాడు, భయాల నుంచి రక్షించువాడు, సమస్తమైనటువంటి తెగుళ్ళ నుంచి రక్షించువాడు, మరణకరమైనటువంటి ప్రాణాపాయముల్లోంచి మనల్ని కాపాడేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన్నే మనము స్తుతించాలి, ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధించాలి. ఆయన్ని పక్కన పెట్టి మరి సృష్టిని పూజిస్తే మన జీవితాల్లో ఆయన సహాయాన్ని మనం పొందలేము. ఈ విషయాన్ని నేను ఎవరిని పూజించాలి అనేటువంటి అంశం మీద ఒక వీడియో చేశాను, యూట్యూబ్లో ఉన్నది. అది మీరు గమనించి దాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే మీకు వివరాలు అర్థమవుతాయి. కాబట్టి ఆయన ఉన్నవాడు, త్రికాలాల్లో ఉన్నవాడు. త్రికాలాల్లో ఉన్న ఈ దేవుడు సృష్టిని కలుగు చేశాడు. సృష్టిని కలుగు చేసి మన పాపాల నిమిత్తమై ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన నమ్మటము, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకోవటం, ఆయన క్షమాపణ కోరుకోవటం, ఆయన్ని వెంబడించడం ద్వారా మనం ఈ లోకం తర్వాత నరకం తప్పించుకొని దైవలోకంలో ప్రవేశిస్తాము. దేవుని దగ్గర సదాకాలము ఆయన మహిమలో విశ్రాంతిలో ఉంటాము. ఒకరోజు నా దేవుడు పరలోకం నుంచి తిరిగి వస్తాడు రెండవసారి. ఆయన చెప్పాడు రెండవసారి నేను వస్తానని చెప్పినప్పుడు ఏ సూచనలు జరుగుతాయో అవన్నీ భూమి మీద ఈనాడు జరుగుతూ ఉన్నాయి. ఆ రెండవ రాకడలో ఎవరైతే ఈ లోకాన్ని వదిలిపెట్టారో వాళ్ళ ఆత్మలన్నీ తీసుకొని వస్తాడు. వాళ్ళందరికీ కూడా ఆయన నూతనమైన దేహాలని రెప్పపాటు కాలంలో ఆయన ప్రసాదిస్తాడు. ఎందుకంటే కలుగునుగాక అని చెప్పినప్పుడు ఈ సృష్టి మొత్తం కలిగింది. మానవుడిని ఆయన సృష్టించాడు, దేహాన్ని సృష్టించాడు, ఆత్మను కలుగు చేశాడు, సమస్తం కలుగు చేసినవాడు. కాబట్టి సపరేట్ అయిపోయినటువంటి మానవ శరీరాన్ని, మానవ ఆత్మని తిరిగి కలిపి తిరిగి మనిషిగా, పరిపూర్ణ మనిషిగా లేవనెత్తాడు. యుగయుగములు సదాకాలం జీవించే విధంగా చేస్తాడు. ఇక్కడ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని వారు పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని బాప్తీసం పొంది వారు రక్షణ పొంది ఉంటారో వారి యొక్క దేహాలని రెప్పపాటు కాలంలో మారిపోయే విధంగా ఆయన చేస్తాడు, మహిమ దేహాలుగా చేస్తాడు. అనగా భూలోకములోను పరలోకములోనూ కూడా నివసించగలిగినటువంటి విధంగా ఆ దేహాలకు మార్పును కలుగు చేస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ చనిపోయిన వారు తిరిగి లేపబడతారు, సజీవంగా ఉన్న భక్తులందరూ మార్పు నొందుతారు. వారు వీరు కలిసి ఏకముగా కూడి ప్రభువుని ఎదుర్కొంటూ మేఘాల మీద వెళ్తారని దెస్సలోనిక పత్రికలో మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువు ఆయన నమ్ముట ద్వారా మన పాపాలు క్షమించబడతాయి, మనం నరకం నుంచి రక్షింపబడతాం, మనం పరలోకంలో యుగయుగాలు ఉంటాము. మరి మన జీవితాల్లో భూలోకంలో జీవించినంతకాలం కూడా ఆయన కాపుదల ఉంటుంది. ఆయన కేవలం పరలోకాన్ని మాత్రమే ఇచ్చేవాడు కాదు. కానీ ఈ 121వ కీర్తనలో అంటాడు 7వ వచనం, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణము కాపాడును, ఇది మొదలుకో నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. గమనించండి, దేవుడు కాపాడే దేవుడు. మనల్ని ఆయన సజీవంగా ఉన్న దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఏం చేస్తాడు అనగా నిన్ను నన్ను ఆయన నమ్మినటువంటి వారిని ఆయన కాపాడుతాడు. ఒకవేళ ఆయన చిత్తమైతే తప్పితే వారి జోలికి ఎలాంటి ప్రమాదం రాదు. ఆయన కాపుదల వారికి ఉంటుంది. చాలామంది మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు కూడా మరి ప్రమాదాలకు గురయ్యారు కదా, చనిపోయారు కదా అని కొంతమంది డౌట్లు వ్యక్తం చేస్తూ ఉంటారు. అది ఆయన పర్మిషన్ ఉంటే తప్పితే రాదు. ఆయన చిత్తము, ఆయన అనుమతి ఉండాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. మరి చెరసాల్లో వేయబడిన వాడిని హేరోదు చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ చంపలేకపోయాడు. బట్ యాకోబు విషయంలో అలా కాదు. యాకోబుకి పర్మిషన్ ఇచ్చేశాడు, బాప్తిసం ఇచ్చి యోహానికి పర్మిషన్ ఇచ్చేశాడు దేవుడు. కాబట్టి వారు మరణం అనేది వారిని టచ్ చేయగలిగింది.
కానీ పేతురికి పర్మిషన్ ఇవ్వాల దేవుడు పేతురు విషయంలో. కాబట్టి మరణం ఆయన టచ్ చేయలేకపోయింది, ఆయన సజీవంగా బయటకు వచ్చేసాడు. సో ఆయన కాపాడే దేవుడు, ఆయన భక్తులైనటువంటి వారిని ఆయన కాపాడుకుంటాడు. ఏ అపాయం రాకుండా వారిని కాపాడుతాడు. భూలోకంలో మనం బ్రతుకుతూ ఉండగా మన జీవితాల్లో ఏ అపాయం రాకుండా ఆయన కాపాడే దేవుడు. నోహుని ఆయన కుటుంబాన్ని జలప్రళయం నుంచి కాపాడాడు. లోతుని ఆయన కుటుంబాన్ని అగ్నిప్రళయం నుంచి కాపాడాడు. రాహాబుని ఆమె కుటుంబాన్ని భూప్రళయం నుంచి కాపాడాడు. షద్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుణం నుంచి కాపాడాడు. దానియేలుని సింహాల గుహలో నుంచి కాపాడాడు. పౌల్ని అనేక రకాల ప్రమాదాలు, మరణకరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆయన కాపాడాడు. ఈ విధంగా ఆయన భక్తులైనటువంటి వారందరినీ కూడా భూలోకంలో తోడుగా ఉండి ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నరకం నుంచి రక్షించడమే కాదు, పాపం నుంచి రక్షించడమే కాదు, సాతాను నుంచి రక్షించడమే కాదు, భూలోకంలో కూడా అపాయములన్నిటి నుంచి కూడా ఆయన కాపాడే దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా జీవితంలో కొంతకాలం క్రితం ఒకసారి చెన్నై నుంచి కావలికి వస్తూ ఉన్నాను ప్రయాణమై. రాత్రి వేళ రైల్లో ప్రయాణమై వస్తున్నాను. బిట్రగుంట దగ్గర రైలు ఆగింది. చెన్నై నుంచి వస్తున్నాను కదా, టీ తాగదామని చెప్పి ట్రైన్ దిగి క్యాంటీన్లోకి వెళ్ళి టీ తాగుతూ ఉన్నాను. టీ తాగుతున్న సమయంలో టీ తాగుతూ ఇటు చూసేసరికి నేను ఎక్కిన రైలు వెళ్ళిపోతూ ఉంది. వెంటనే టీ కప్ అక్కడ పెట్టేసి రైలు వెంట పరిగెత్తడం ప్రారంభించాను. ఆ రాత్రి వేళ చీకట్లో పరిగెత్తు ఉన్న సమయంలో నా చెప్పు ఊడిపోయింది ఒకటి. రెండో చెప్పును కూడా వదిలేసి రైలు వెంట పరిగెత్తాను. రైలు స్పీడ్ అందుకుంది, నేను కూడా దాని వెంట పరిగెత్తు ఉన్నాను. చివరికి ఒక బోగి పట్టుకున్నాను. ఆ చీకట్లో ఎక్కేసాను. దాంట్లోకి ఎక్కేసినప్పుడు ఆ బోగి ఎలా ఉందంటే అది క్లోజ్ అయిపోయిన బోగి, రిజర్వేషన్ బోగి క్లోజ్ అయిపోయి ఉంది. క్లోజ్ అయిపోయినటువంటి బోగిని కొడుతూ ఉంటే ఎవరు తీలా. నేను డోర్ బయట నిలబడి ఉన్నాను, స్టెప్ మీద నిలబడి ఉన్నాను. మరి ఎవరు కూడా తీగిపోయేసరికి నేను బయట నిలబడి అలా కొడుతూనే ఉన్నాను. ఈ లోపల ఏమైందంటే రైలు స్పీడ్ అందుకుంది. రైలు స్పీడ్ అందుకుంటుంటే నేను ఆ ట్రైన్లోంచి పడిపోతానేమో అనేటువంటి ఫీలింగు, ఆ చేతులు జారిపోతాయేమో, కాళ్ళు జారిపోతాయేమో, పడిపోతామేమో అనుకుంటూ ఉన్నాను. ఇదే సమయంలో వర్షం స్టార్ట్ అయింది. బయట వర్షం, ఆ బోగి బయట డోరు వెలుపల ఆ స్టెప్ మీద నిలబడి ఉన్నాను. వర్షం ఎక్కువైపోయింది. వర్షం ఎక్కువైపోతున్నప్పుడు నేను పట్టుకున్న హ్యాండిల్స్ జారిపోతూ ఉన్నాయి. నిలబడినటువంటి ఆ స్టెప్స్ మీద నిలబడి కాళ్ళు జారిపోతూ ఉన్నాయి. ఇంకా 2-3 నిమిషాల్లో నేను పడిపోతా, నిలబడలేను. వేగంగా వెళ్ళిపోతుంది రైలు, వర్షం పడుతుంది. భోగి బయట నిలబడి ఒక విధంగా వేలాడుతూ ఉన్న పరిస్థితిలో నేను ఉన్నాను, జారిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో యేసయ్యా నేను చనిపోతున్నాను ప్రభువా నన్ను కాపాడు అని చెప్పి ఒక మాట అనుకున్నాను మనసులో. ఆ మాట అనుకోగానే వెంటనే రైలు ఆగిపోయింది. అది వాస్తవంగా బిట్రగడి నుంచి బయలుదేరితే కావల దాకా స్టాపింగ్ లేదు దానికి. మరి 15 కిలోమీటర్లు. ఈ లోపల నేను మధ్యలో ఎక్కడైనా పడిపోయే పరిస్థితి. నేను మామూలుగా వర్షం వస్తూ ఉంది కాబట్టి చేతులు కాళ్ళు జరిపోయి 2-3 నిమిషాల్లో పడిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను అడిగాను, ప్రభువా నేను చనిపోయే పరిస్థితి నన్ను కాపాడనగానే వెంటనే రైలు ఎందుకు ఆగిపోయింది తెలియదు, ఆగిపోయింది. నేను వెంటనే ఆ తలుపు కొట్టగానే ఒక వ్యక్తి వచ్చి తలుపు తీశాడు. లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాక రైలు బయలుదేరింది. గమనించండి, దేవుడు కాపాడే దేవుడు. దేవుడు భూలోకంలో మన ప్రాణాలను కాపాడు. ఇక్కడ చెప్తున్న 121వ కీర్తనలో ఆయన నీ ప్రాణమును కాపాడు. ఆయన నా ప్రాణాన్ని కాపాడాడు. ఆ రోజున ఆ భయంకరమైనటువంటి పరిస్థితి, రైల్లో నుంచి జారి పడిపోయి చనిపోయే పరిస్థితి. కొన్ని సంవత్సరాల కిందనే నేను చనిపోవాల్సినటువంటి వాడిని నేటి వరకు కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను సేవ కొత్తగా వచ్చినటువంటి రోజుల్లో ఒక దినమున రాత్రి వేళ కావలి రైల్వే ట్రాక్ అవతల వైపు ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని సువార్త ప్రకటించి రాత్రి వేళ ఒక్కడిని నేను ఆ ప్లాట్ఫారం మీద నడిచి వస్తూ ఉన్నాను. ఆ రోజుల్లో మాకు ఆ కావల్ టౌన్లో ఆ ప్లాట్ఫారం అనేటువంటిది చాలా తక్కువ ఎత్తులో ఉండేది. రైల్వే ట్రాక్కి ప్లాట్ఫామ్కి మధ్య ఒక మోకాలు ఎత్తు మాత్రం ఉండేది. అంటే ఒక స్టెప్పు ఎక్కినట్టు ఎక్కువ వచ్చేవాళ్ళం, ఒక స్టెప్పు దిగినట్టు దిగి వెళ్ళిపోయేవాళ్ళం.
ఈ ప్లాట్ఫారం నుంచి నేను అవతల ప్లాట్ఫారం మీదకి ఎక్కి వెళ్ళి అవతల నేనుండే రూమ్ ఉంది కాబట్టి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ రాత్రి సువార్త సేవ చేసి ప్లాట్ఫారం మీద నడిచి వస్తూ ఉన్నాను. ఏదో పరధ్యానంలో ఆలోచన చేస్తూ నడిచి వస్తూ ఉన్నాను. వస్తున్న సమయంలో నేను అవతలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే నేను ఈ ట్రాక్ మీదకి దిగాను. ఒక కాలు ప్లాట్ఫారం మీద ఉంది, మరొక కాలు ట్రాక్ మీద పెట్టాను. అంటే ఒక స్టెప్ ఎత్తే ఉంటుంది కాబట్టి ఆ ట్రాక్ మీద పెట్టాను. అయితే కన్ను మూసి తెరిసే లోపల నన్ను ఎవరో తీసుకుని వెళ్ళి అవతల ట్రాక్ మీద పెట్టేశారు. నాకు అర్థం కాదు. నేను ఆశ్చర్యపోయాను, విభ్రాంతికి గురయ్యాను. వెంటనే ఇటు తిరిగి చూస్తే నేను అడుగుపెట్టిన ట్రాక్, ఆ ట్రాక్ మీద నుంచి సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంది, వేగంగా వెళ్ళిపోతూ ఉంది. చూడండి, ఎవరు నన్ను ఆ విధంగా ఈ ట్రాక్ మీద ఉన్నవాడిని కన్ను మూసి తెరిచే లోపల అవతల ట్రాక్ మీద తీసుకొని వెళ్ళారంటే అది దేవుడు కార్యము. 91వ కీర్తనలో ఆయన భక్తుల కోసం దేవుడు రాయించిన మాట, వారిని కాపాడటానికి దేవుడు ఏం చేస్తాడో అక్కడ చెప్పబడింది. 10వ వచనం నుంచి, 91వ కీర్తన 10వ వచనం నుంచి, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇస్తాడు. వారు ఏం చేస్తారంటే నీ పాదాలకు రాయి తగలకుండా తమ చేతులతో నీ ఎత్తి పట్టుకోవడం. దేవదూతలు అదృశ్యంగా మన కంటికి కనిపించకుండా ఈ గాలిలో ఎన్నో జీవులు ఉన్నాయి. అవన్నీ సజీవంగా ఉన్నటువంటివే, అయితే కంటికి కనిపించవు. దేవదూతలు కూడా సజీవంగా ఉన్నారు, దేవుని బిడ్డల చుట్టూ ఉంటారు వారు. సో వాటి గురించి ఇక్కడ రాయబడింది, నీ పాదాలకు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంది. ఆ రోజున నన్ను ఈ ట్రాక్ మీద నుంచి అవతల ట్రాక్ మీద తీసుకుపోయింది ఎవరు అనగా ఈ వాక్యంలో చెప్పబడిన దేవదూతలు. నేను వెళ్ళలేదు, నేను అసలు చూడలే, ట్రైన్ వచ్చేది కూడా చూడలే. నేను పరధ్యానంలో ఏదో ఆలోచన చేస్తూ ట్రాక్ దాటిపోయాను. నేను ఆ రోజు చనిపోవాల్సింది. దేవుడు అద్భుతంగా నన్ను అవతలకి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఆయన దూతల సహాయం పంపించాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయము, దేవుడు యేసు ప్రభు త్రికాలాల్లో ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన పాపాలకు వెల చెల్లించిన దేవుడు, మరణమును ఓడించి తిరిగి లేచిన దేవుడు, పరలోకానికి వెళ్ళిన దేవుడు, యుగ యుగములు సజీవంగా ఉన్న దేవుడు, మన ప్రమాదాలన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడే దేవుడు, మరణం నుంచి కాపాడే దేవుడు, అపవాది నుంచి కాపాడే దేవుడు, అన్ని విధమైనటువంటి కీడుల నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవదేవుని యందు మనం నమ్మిక ఉంచి ఆయన్ను హత్తుకొని దివారాత్రం ఆయన సేవిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన త్రోవలో నడిచిన యెడల మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన నివాసాలకు, మనకు కలిగిన సమస్తమునకు ఆయన క్షేమాన్ని కలిగిస్తాడు, శుభమును కలిగిస్తాడు, దీవెన కలిగిస్తాడు, కాపుదలు అనుగ్రహిస్తాడు. పక్కన 1000 మంది పడినా కుడిపక్క 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాకుండా, ఏ తెగులు నిన్ను సమీపించకుండా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు. కాబట్టి ఇంతవరకు వాక్యము విన్నటువంటి వారిలో ఎవరైనా ఇంకా ప్రభువుని నమ్మకుండా ఉన్నవారుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన్ని ఆశ్రయించి మరణం నుంచి రక్షించబడండి, ప్రమాదాల నుంచి రక్షింపబడండి, అపాయముల నుంచి రక్షింపబడండి, దుష్టశక్తుల నుంచి రక్షింపబడండి, మరియు ఈ లోకం వదిలిన తర్వాత ఉన్నటువంటి భయంకరమైన నరకాగ్ని నుంచి తప్పించబడి దైవ మహిమలో ప్రవేశించడానికి ప్రభువు దగ్గరికి రండి, ప్రభువుని ఆశ్రయించండి, ప్రభువుని సేవించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారిలో రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన వారిని స్థిరపరచండి, పడిపోయినటువంటి వారిని లేవనెత్తండి. నీవు త్వరగా రాబోతూ ఉన్నావు. నీ రెండవ రాకడ సూచనలు భూమి మీద అంతా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారు రక్షణ పొంది, బాప్తిసం పొంది, నీ బిడ్డలుగా మార్చబడి దైవ మహిమలో ప్రవేశించుటకు తమ జీవితాలు సమర్పించుకుంటూ సహాయం చేయండి. బలహీనలు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, గుండె చెదిరిన వారిని బాగు చేయండి, ఏకాంగులను సంసారులుగా చేయండి, గొడ్రాలను సంతానం కలిగిన తల్లులుగా ఆశీర్వదించండి,
నాయన అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత కలిగించండి. ప్రతి ఒక్కరూ అవసరాలు సమస్యల్లో ఉన్నారు. అవసరాలు సమస్యలు తీర్చబట్టుకు సహాయం చేయండి. చదువుకునే బిడ్డల కోసం, ఉద్యోగాలు చేసేవారి కోసం, వ్యాపారాలు చేసేవాళ్ళ కోసం, రైతుల కోసం, వివిధ రకాల చేతి వృత్తులు చేసేవారి కోసం, ప్రభుత్వ నాయకుల కొరకు, అధికారులకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరినీ దీవించి కాపాడి ఈ కృపలో భద్రపరిచి అందరి క్షేమాన్ని కలిగించమని కోరుకుంటూ, ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన నీ దాసుని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గొప్ప దీవెనలు ప్రసాదించమని కోరుకుంటూ, మా ప్రభు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.